గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ఉదయం నుంచి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంది బీఆర్కే న్యూస్. అలాగే మరిన్ని అప్డేట్స్ న్యూస్ ఇవ్వడానికి కే నెంబర్ 4 నుంచి మా బీఆర్కే న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎలాగున్నాయి? ఉదయం నుంచి ఒక ఎత్తు అయితే సాయంత్రం ఇంకా ఒక ఎత్తు, ఎందుకంటే జన సందోహం కూడా పెరిగే అవకాశం ఉంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా జన సందోహం మధ్య గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఒకటి చెప్తున్నారు, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, అలాగే బై బై గణేష, మళ్ళీ రావా గణేష అన్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. బ్రాహ్మణి మధ్యాహ్నం వరకు జరిగినటువంటి నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో అది ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం తర్వాత మరొకసారి కొద్ది సమయం బ్రేక్ ఇవ్వడం జరిగింది. అదే రాష్ట్రం అంటే ఓవరాల్గా హైదరాబాద్ సిటీలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటు క్రెయిన్ 1 నుంచి స్టార్ట్ చేసి పూర్తిగా ఎన్నైతే క్రెయిన్స్ ఏర్పాటు చేశారో ఆ క్రెయిన్స్ అన్నిటి నుంచి కూడా పూర్తిగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి. అయితే ఖైరతాబాదు వినాయకుడు విగ్రహం ఎప్పుడూ లేని విధంగా కూడా ముందు అన్ని బొమ్మలు ఏదైతే నగరంలో ఏర్పాటు చేసినటువంటి విఘ్నేశ్వర ఏవైతే ఉన్నాయో విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కొంత సమయాన్ని నిలుపుదల చేసి ఆ టైంలో పూర్తిగా అంటే ట్రాఫిక్ కానీ ఇతర అంశాలకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పూర్తిగా దీన్ని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని విగ్రహం ఏదైతే ఉందో దానిని నిమగ్నం చేసే కార్యక్రమం చేపట్టారు. అయితే అది మధ్యాహ్నం 1:30కి పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి విగ్రహాలు ఏదైతే విఘ్నేశ్వర విగ్రహాలు హైదరాబాద్లో ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఆ అన్ని చోట్ల కూడా మొత్తం విగ్రహాలన్నింటినీ కూడా మధ్యాహ్నం నుంచి కూడా పూర్తి స్థాయిలో నిమగ్నాన్ని తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అయితే 1వ నెంబర్ క్రెయిన్ వద్ద నుంచి మొదలుకొని చివరి వరకు ఎన్ని క్రెయిన్స్ అయితే ఏర్పాటు చేశారో అన్ని క్రెయిన్స్ వరకు కూడా భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించడానికి కూడా అంటే నిమజ్జనం చేయడానికి వాహనాల్లో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించడానికి కూడా హైదరాబాద్ నగరంలో కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున తరలిస్తున్నటువంటి పరిస్థితి మధ్యాహ్నం నుంచి కూడా చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి మనం మధ్యాహ్నం నుంచి ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ కూడా పూర్తి స్థాయిలో బీఆర్కే నుంచి పూర్తిగా క్రెయిన్ 1 నుంచి స్టార్ట్ చేస్తే చివరి క్రెయిన్ వరకు కూడా ప్రతి సెకండ్ కూడా అప్డేట్ ఇస్తూ ఉన్నాము. క్రెయిన్ 4 దగ్గర ప్రధానంగా మనం చూసినట్లయితే మధ్యాహ్నం జరిగినటువంటి ఏదైతే ఖైరతాబాద్ విఘ్నేశ్వర మహావిగ్రహం ఏదైతే ఉందో దాని నిమజ్జనాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అయితే పిల్లలందరూ కూడా బొమ్మలు తీసుకురావటం, చిన్నపిల్లలు కూడా విగ్రహాలు తీసుకురావటం, ఆ విగ్రహాలని ఇక్కడ నిమజ్జనం చేసేటువంటి ప్రయత్నం చేయడం, దానికి పెద్దవాళ్ళు కూడా సపోర్ట్ చేయడం, తల్లిదండ్రులు కూడా ఆ విగ్రహాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని కూడా మధ్యాహ్నం నుంచి అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు గుమ్ము కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది భక్తులు ఉన్నారు మీతో పాటు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఓకే, మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. బ్రాహ్మణి ఇక్కడ ఎంత తిలకించడానికి వచ్చారు, వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మాట్లాడతానని అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది కోస్గి కొడంగల్ తాలూకు మాది. మేము ఇక్కడ గణేష్ల పండుగ ముఖ్యమంత్రి కొడంగల్ రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి. ఆడికెళ్ళి వచ్చినాం మేము, కోస్గి మండలం మాది. ఆడికెళ్ళి వచ్చినాం, గణేష్ల పండుగ సూపర్ అవుతుందని వచ్చినాం. మాకైతే మస్తు ఖుషి ఉండదు. విగ్రహాలు తీసుకొచ్చారా మీరు? తీసుకొచ్చినాం. ఎక్కడ కలిపారు? ఇక్కడనే బండ్లు వస్తున్నాయి, పెద్ద బండ్లు ఉన్నాయి, తస్కర్ బండ్లు వస్తున్నారు. మేము పిల్లలు మా అబ్బాయిని లేట్ అవుతుంది చూద్దామని అదంతా నడుచుకుంటూ వచ్చినాం. చూద్దామని. నా పేరు మహేశ్వరి. గణేష్ చూడడానికి వచ్చాం. గణేష్ చూడడానికి. ఇదే బ్రాహ్మణి చూస్తున్నాం కదా, మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించి పిల్లలతో పాటు అది అంటే సమయంతో సంబంధం లేకుండా పూర్తిగా సమయంతో సంబంధం లేకుండా వాళ్ళ గ్రామాల నుంచి వస్తున్నటువంటి ఏదైతే విగ్రహాలు ఉన్నాయో వాటిని ఇక్కడ నిమజ్జనం చేసేటువంటి క్రమంలో
పూర్తిగా వాటిని విగ్రహాలను నిమజ్జనం చేసే క్రమంలో వాటిని తిలకిస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఓవరాల్గా మనం చూసినట్లయితే కనుక పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా గణేష్ నిమజ్జన మాత్ర కార్యక్రమం చాలా వేడుకగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే గతంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఖైరతాబాదు విఘ్నేశ్వర దానికి సంబంధించి మిగతా విగ్రహాలని కూడా ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండేవి. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం కానీ లేదంటే దూర ప్రాంతం నుంచి చూడటం కానీ ఇంకా ఖైరతాబాద్ విగ్రహం ఇంకా వస్తూనే ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు దాని ప్రత్యేకత ఏంటంటే ఖైరతాబాద్ విగ్రహం ఏదైతే మధ్యాహ్నమే నిమజ్జనం పూర్తి చేసుకోవడం, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల నుంచి విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం చేయడానికి రావడం చూస్తే ఇదంతా కూడా చాలా కళ్ళ పండుగ కనిపిస్తుంది. మహిళలు మనం చూస్తూ ఉన్నాము, వాళ్ళు ఎంత మాట్లాడినా మాట్లాడే ప్రయత్నమే చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది.